ఈ రోజు మా ఆయన పెద్దగా అరుస్తున్నాడు. చూసావా మళ్ళీ మీ తమ్ముడు జోబులోంచి డబ్బులు కొట్టేశాడు. వాడే కొట్టేశాడని మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? మా తమ్ముడంటే మీకు ఫస్ట్ నుంచి నచ్చదు. నేనే తీసుండొచ్చు కదా. ఖచ్చితంగా నువ్వు కాదు. మీరు ఎలా చెప్తారండి నేను కాదని? నేనంటే మీకు అంత నమ్మకమా అండి? నమ్మకమా పాడా? ప్యాంట్ జోబులో ఇంకా 500 ఉన్నాయి. నువ్వైతే మొత్తం తీసేస్తావు కదా. అది మిగిల్చాడంటే ఖచ్చితంగా మీ తమ్ముడే. చాలే చెప్పింది పెద్ద మీరే సంపాదిస్తున్నట్టు. మరి నువ్వు మీ తమ్ముడు ఏమైనా రాళ్ళు కొట్టి సంపాదిస్తున్నారా ఏంటి అన్నాడు. అంటారు ఎన్నైనా అంటారు వింటుంటే. ఒకటి గుర్తు పెట్టుకోండి, గోల్డ్ చైన్ కరిగిస్తే గోల్డ్ వస్తుంది కానీ సైకిల్ చైన్ కరిగిస్తే సైకిల్ వస్తుందా? వసే నేను అన్నదానికి నువ్వు చెప్పిన దానికి ఏమైనా సంబంధం ఉందా అన్నాడు. ఏదో ఫ్లోలో అనేసి అర్థం అడక్కండి. మాకు కూడా టైం వస్తుంది అన్న. బస్సులో వస్తుందా బైక్ లో వస్తుందా? ఏంటది నువ్వు చెప్పిన టైం? ఇంకా ఆపుతారా మీ వెటకారం? ఇంతలో మా అబ్బాయి బయట నుంచి వచ్చాడు. నాన్న 10 రూపాయలు ఇవ్వవా అన్నాడు. ఇందాకనే కదా ఇచ్చాను అన్నాడు. అదే బయట ఒక ఆయన ఎండలో నిల్చుని అరుస్తుంటే ఇచ్చా. మంచి పని చేసావు. ఇంతకీ ఏమని అరిచాడు అన్నాడు. ఐస్ క్రీమ్ అని అరిచాడు నాన్న. అందుకే 10 రూపాయలు ఇచ్చేసి ఐస్ క్రీమ్ తినేసా. ఇప్పుడు పీచి మిఠాయి వచ్చిందన్నా, ఇంకొక 10 రూపాయలు ఇవ్వు అన్నాడు. చూసావా సంపాదిస్తుంటే మీకు డబ్బు విలువ తెలియట్లేదు అన్నాడు. అయితే సంపాదించకండి.